UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ సెట్ లో ఉన్నాం. మనతో పాటు క్యూట్ క్యూట్ లక్కీ ఇంకా జున్ను ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నారు? అమ్మో, నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ సీరియల్లో మీరిద్దరు కూడా అంతే ఇంపార్టెంట్. తెలుసా మీ ఇద్దరికి? లక్కీ ఇంకా జున్ను అంటే చాలా ఫేమస్ బయట. మీ ఇద్దరి కోసం సీరియల్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసని చెప్పాలి, తెలియనట్లు. లక్కీ, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇంత క్యూట్నెస్ ని? ఏంటి నీ బ్యూటీ సీక్రెట్? ఏం తినకపోవడమా? నేను డైలీ ఫేస్ వాష్ చేసుకుంటా, అందుకే డైలీ ఫేస్ వాష్ చేసుకుంటావా? మరి స్నానం చేయవా? చేస్తా. మరి ఫేస్ వాష్ గురించి చెప్పావు, స్నానం గురించి చెప్పలేదు. అయితే ఇప్పుడు చేసుకొని వస్తాం కదా గుడికి. ఓకే, సో గుడికి వచ్చావని ఈ రోజు చేసావా? నిజం చెప్పు, డైలీ చేయట్లేదు కదా? రియల్ గా చేస్తున్నావా? ఓకే, సరే. నీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు ఇది? తెలీదు, మమ్మీ ఇచ్చారా? అది జ్యువెలరీ కూడా చాలా బాగుంది. అండ్ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. నిజం హెయిర్ అయినా అది? అంటే జనరల్ గా హీరోయిన్స్ చాలా మంది నిజం హెయిర్ పెట్టుకోకుండా హెయిర్ కి విగ్ పెట్టుకుంటారని చెప్పేసి విన్నాను. నీది నిజం హెయిర్ అయినా? అవునా, బాగుంది నీ హెయిర్. ఏ షాంపూ యూస్ చేస్తావు? బేబీ షాంపూ యూస్ చేస్తావా? సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు లక్కీ నువ్వు? ఫస్ట్ స్టాండర్డా? సరే, లక్కీ అంటున్నా. అసలు లక్కీ అసలు పేరేంటి? తేజల్ విఖ్యాతి రాజు. ఎందుకు అంతసేపు ఆలోచించి చెప్పావు? లక్కీ అని అందరూ పిలిచి నీ ఒరిజినల్ నేమ్ మర్చిపోయావు కదా నువ్వు? మర్చిపోలేదా? మేకప్ వేసుకుంటావా నువ్వు? ఎందుకు నీకు మేకప్? మామూలుగానే చాలా క్యూట్ గా ఉన్నావు కదా. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు వేసుకుంటా, అంతే. సీరియల్లో వేసుకోవా? అయ్యో, అవునా? అంటే రియల్ లో గుడికి వచ్చినప్పుడు, సీరియల్ లో కూడా గుడికి వచ్చినప్పుడు వేసుకుంటా, కానీ మామూలుగా చేసేటప్పుడు అయితే వేసుకోను. మేకప్ వేసుకోవా? నార్మల్ గా వేసుకుంటా. ఓకే, సరే. నువ్వు ఇప్పుడు మరి సీరియల్లో ఇంత బిజీగా ఉన్నావు కదా, సీరియల్లో యాక్ట్ చేస్తున్నావు కదా, స్కూల్ కి ఎప్పుడు వెళ్తావు మరి? గ్యాప్స్ ఇది అయిపోతుంది రేపు, ఈ రోజుకి. తర్వాత ఎల్లుండి వెళ్ళిపోతాం. అవునా, భలే చెప్తున్నావే ఆన్సర్స్. సరే, కానీ ఇప్పుడు జనరల్ గా అందరూ ఏదైనా స్కూల్ కి వెళ్ళే గ్యాప్ లో సీరియల్స్ మూవీస్ చేస్తారు. నువ్వేమో ఇవి చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే స్కూల్ కి వెళ్తున్నావా? అంతేనా? వెరీ గుడ్. ఎందుకు నీకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే? ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకోలేదు, నేనే అంటే నాకే వచ్చు. నువ్వు మహానటివి నా పుట్టడంతోనే వచ్చేసిందా నీకు? సూపర్. సో జున్ను, నువ్వు చెప్పు, నువ్వే క్లాస్ ఇప్పుడు? నీ ఫుల్ నేమ్ ఏంటి? అసలు నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? ఆరుష్. నార్మల్ అంటే చిన్నగా షార్ట్ గా ఉందనా? లక్కీ నేమ్ అంత లేదని చెప్పేసా? నేను మిమ్మల్ని లక్కీ జున్ను అనే పిలుస్తాను. మీ నేమ్స్ తో పిలిస్తే ఎవరు ఈ పేర్లు ఏంటి కొత్తగా ఉన్నాయి అనుకుంటారు. ఓకేనా? సరే జున్ను, నువ్వు ఈ సీరియల్ కాకుండా వేరే సీరియల్ ఏదో చేస్తున్నావు అనుకుంటా. ఏ సీరియల్? నేనేనా? థ్యాంక్ యూ. అబ్బా, సరే. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. నువ్వు థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఓకే, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయాయా నీ? అయితే సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి మొన్న పాస్ అయ్యావు అయితే నువ్వు. ఏ ర్యాంక్ వచ్చింది తెలీదా? ఏ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాలి. నేను అలాగే చెప్పేదాన్ని చిన్నప్పుడు ఎవరు అడిగినా. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు కూడా అంతే చెప్పు, తెలియదని చెప్పకు. ఎవరైనా అడిగారు అనుకో, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పు. అది అలా చెప్పాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సరే, నువ్వెప్పుడు అంటే స్కూల్ కి ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు మరి? సీరియల్లో గ్యాప్ దొరికినప్పుడు. తనంటే ఒకటే సీరియల్ చేస్తుంది కాబట్టి తనకి గ్యాప్ దొరుకుతుంది. నువ్వు 2 సీరియల్స్ చేస్తున్నావు కదా. నువ్వు 2 సీరియల్స్ చేస్తున్నావా? లేదు,
ప్రేమ అంతా మాత్రం అయిపోయింది అది. అయిపోయిందా? సో నువ్వు నెల మొత్తం బిజీగానే ఉంటావు కదా, మంత్ అంతా. సో బిజీగా ఉండి ఎప్పుడైనా అలా స్కూల్కి వెళ్ళి కనబడి వస్తావా? సరే, అయితే మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని గుర్తుపట్టి అడుగుతారా మీరు ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసేసి? నిన్ను అడగట్లేదా? నిన్ను అడుగుతున్నారా? నిన్ను అడుగుతారు, టీచర్స్ అడుగుతారా? ఓకే, సేమ్. ఏమని అడుగుతారు మీ ఇద్దరిని? షూటింగ్స్ అయిపోయాయా, బాగా చేస్తున్నావు నువ్వు, ఇంకా ఎన్ని రోజులు షూట్స్ అని అడుగుతారు. ఓకే, నువ్వేం చెప్తావు మరి? నేను చెప్తా, ఆన్సర్ ఇస్తావా? అదే ఏం ఆన్సర్ ఇస్తావు? థ్యాంక్ యూ చెప్తాను. ఓకే, ఇంకోటి ఎన్ని రోజులు అంటే చెప్తాను డేట్. నువ్వేం చెప్తావు? అలాంటివి క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్తాను. సరే, ఇప్పుడు వన్స్ మీరు బయటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టి ఎవరైనా సెల్ఫీస్ అడుగుతుంటారా? అవునా? ఎలా అడుగుతారు మీ దగ్గరకు వచ్చి? మీరు జున్నులే కదా, సీరియల్ లో ఉంటారు, ఒక పిక్ తీసుకొచ్చా అని తీసుకుంటారు. నువ్వేమంటావు మరి? ఇస్తావా లేకపోతే నో 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 నాకు అసలు ఇష్టం ఉండదు ఆ సెల్ఫీస్ అంటే అని చెప్తావా? తీసుకోమని చెప్తావా? మరి నువ్వేం చెప్తావు? సేమ్. ఏమని చెప్తావు? నాకు కుదరదు అలా అని చెప్పవా? ఓకే అని చెప్తా. ఓకే అని చెప్తావా? ఓకే. సో ప్రేమ ఎంత మధురం సీరియల్ బాగుందా లేకపోతే చీలాసో సీరియల్ బాగుందా నీకు? ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత మధురం బాగుందా? నీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఎవరు? అంటే నీ ఫేవరెట్ అక్కడ ఇష్టమా ఇక్కడ స్టాఫ్ ఇష్టమా నీకు? ఐ మీన్ అక్కడ ఆర్టిస్టులు ఇష్టమా ఇక్కడ ఆర్టిస్టులు ఇష్టమా? ఇక్కడ అక్కడ. సీరియల్ సంగతి ఎలా ఉన్నా ఆర్టిస్టుల గురించి మాత్రం రెండు వైపులా చెప్తున్నావు. ఇక్కడ నీ క్లోజ్ ఎవరు బాగా? సిద్ధు అన్న బాగా క్లోజా? అండ్ నీ ఫేవరెట్ సీరియల్స్ ఏంటి? చీలాసావా మనసంతా నువ్వేనా? చీలాసావ్. అది చూడు ఎలా చెప్తున్నాడు. ఏ సెట్ లో ఉంటే ఆ సెట్ సీరియల్ ఆ సీరియల్ ఫేవరెట్ అని చెప్పేసేయాలి. ఓకేనా? ఓకే, నువ్వు చెప్పు. నాకు కూడా సిద్ధు అన్న ఇంకా గౌతమి. సిద్ధు అన్న గౌతమి అక్క. అవును, గౌతమి అక్క బాగా అందరిని ఏడిపిస్తుందంట, రౌడీ అంటున్నారు అందరూ, నిజమేనా? లేదా? ఏమో ఇందాక హీరో మాట్లాడినప్పుడు అందరినీ బాగా ఏడిపిస్తుంది, బాగా రౌడీ అని చెప్పారు. అలా ఏం లేదా? మీకు అసలు తనంటే ఏం భయం లేదా? అంటే నేను ఎవరికి చెప్పను, ఇది మనకు మధ్యలోనే సీక్రెట్ అడుగుతున్నాను. రికార్డ్ ఏం చేయట్లేదు. నిజంగానే మిమ్మల్ని ఇక్కడ సెట్ లో ఎవరైనా టీస్ చేస్తున్నారా? మీరే అందరినీ భయపెడతారు కదా, ముఖ్యంగా నువ్వు బాగా భయపెడతావు. జున్ను అయితే ఇన్నోసెంట్ గానీ, అవునా కదా? సరే, మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? నాకు తేజ సజ్జా. ఓకే. పవన్ కళ్యాణ్. అబ్బో, పవర్ స్టార్. ఓకే, పవన్ కళ్యాణ్ మూవీస్ ఏం చూసావు నువ్వు? అన్ని. ఏదైనా ఒక మంచి మూవీ చెప్పు, నీకు బాగా ఇష్టమైన మూవీ. ఫేవరెట్ హీరో అంటున్నావు, మూవీ నేమ్ చెప్పమంటే ఏమో అంటున్నావు. సరే, నీ ఫేవరెట్ హీరో తేజ సజ్జా. బిఫోర్ తేజ సజ్జా ఎవరు? రామ్, ఇస్మార్ట్ శంకర్, అంతేనా? ఓకే, ఇస్మార్ట్ శంకర్ హీరో. సరే, తేజ సజ్జా మూవీలో ఏ మూవీ ఇష్టం? జాంబిరెడ్డియా హనుమానా? హనుమాన్. ఓకే, హనుమాన్ లో నీకు ఏమన్నా డైలాగ్ వచ్చా? నో. సరే, హనుమాన్ సంగతి వదిలేసే, వేరే మూవీలో నీకు ఏదైనా డైలాగ్ చెప్తావా నాకు? ఏ చెప్పు, ఒక మంచి డైలాగ్ చెప్పు. పతామైన కాను శంకర్ ఇస్తాం స్మార్ట్ శంకర్. ఓయ్, భలే చెప్పావే. థ్యాంక్ యూ. నువ్వు చెప్పు ఒక మంచి డైలాగ్ క్యూట్ గా. నేను చూస్తా గానీ చెప్పలేను. మరి సీరియల్లో ఇంత యాక్టింగ్ ఎలా చేస్తున్నావు హీరోయిన్ కంటే ఎక్కువగా? ప్రాంప్టింగ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ ఎలా పలుకుతున్నాయి? అవి నాకు వచ్చు. అదేలే, ఇందాక నుంచి కూర్చొని చైర్ లో రకరకాలుగా మెలికలు తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది.
ఓకే. సో, ఇక్కడ మీకు ఈ సీరియల్‌లో జనరల్‌గా మీరొచ్చి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు కదా! కంటిన్యూస్‌గా. ఎప్పుడైనా అనిపిస్తదా సీరియల్ కంటే స్కూలే బెటర్ వెళ్ళిపోదాం అని చెప్పేసేసి? లేదు గదా! ఫన్నీగా ఉంటుందా సెట్‌లో? మరి మీరు కానీ ఈవినింగ్ వరకు కాదు, నైట్ వరకు. ఓహ్! సారీ. స్పెల్లింగ్ మిస్టేక్. నైట్ వరకు వర్క్ చేస్తున్నారు కదా! ఎప్పుడైనా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందా మీకు? ఒకసారి ఒకసారి వస్తుందా? ఓకే. నాకు ఒక్కసారి కూడా రాదు. అదేంటో కదా! మనం స్కూల్‌కి వెళ్తే పొద్దున్న 9:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 3:00 వరకు ఉన్నా గానీ ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తది. బట్ సీరియల్ సెట్‌లో పొద్దున్న 6:00 వచ్చి నైట్ 9:00 వరకు ఉన్నా అసలు టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ రాదు కదా మనకి. ఫీలింగ్ రాదు అది- స్కూల్లో కూడా. మీకు రాదా స్కూల్లో గూడా? అదేంటో నాకొచ్చేది. ఇప్పుడు షూట్స్ చేస్తుంటే రావట్లేదు గానీ, స్కూల్లో 1 అవర్ ఉన్నా టైర్డ్ అయిపోయేదాన్ని. మీ ఇద్దరికి అలా అనిపించట్లేదా? అయ్యో! నాకు నాకు ఒక్కదానికే స్కూల్ ఉన్నట్టు. అంటే ఇష్టమా? ఆ! నేను స్కూల్ అంటే ఏడుస్తుంది. ఏడుస్తావా స్కూల్ అంటే? అంటే నేను అసలు స్కూల్కి వెళ్ళను. వెళ్ళవా? జనరల్‌గా మీరిద్దరు పెద్దయిన తర్వాత అసలు ఏమవుదాం అనుకుంటున్నారు? నేను యాక్టర్, ఇప్పుడు నువ్వు యాక్టర్‌వే కదా! నెక్స్ట్ ఏంటి? డాక్టర్. డాక్టరా? ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్ అయితే యాక్టర్ లేకపోతే డాక్టర్. ఓకే. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? పోలీస్. పోలీస్ అవుదాం అనుకుంటున్నావా? అవ్వండి నాన్న. ఎందుకంటే వీళ్ళ డాడీ పోలీస్. ఓహ్! సూపర్. మీ డాడీ ఎక్కడ పోలీసు? అనంతపూర్. ఆంధ్ర పోలీసా? ఓహ్! అనంతపూర్. అనంతపూర్. అంటే దాన్ని రాయలసీమ అంటారన్నా? మేమేమో ఆంధ్ర అని పిలుచుకుంటాం. ఓకే. సో, బావుంది అయితే. సో, ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? మూవీస్ కూడా చేస్తున్నా. ఏ మూవీస్ చేస్తున్నావు? తారా, మల్లిపల్లి, ప్రేమ విమానం, అర్జున్ సార్ డైరెక్షన్ ది, ఇంకోటి కల్కి, కల్కిలో ఉన్నావా నువ్వు? ఓకే. ఇంకా ఇంకా 2 చేసా. నేమ్ శర్వానంది, హ్మ్. ఇంకోటి సో, కంటిన్యూస్‌గా నువ్వు మూవీస్‌లో చాలా బిజీగా ఉన్నావు జున్ను. 2 సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు. తప్పులేదు. నీకు స్కూల్‌కెళ్ళడానికి టైం లేదు అంటే నేను 100% దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నువ్వు మూవీస్ ఏం చేయట్లేదా? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్‌గా హీరోయినేనా ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత? ఓ 10 ఇయర్స్ వెయిట్ చేసి ఇంకా హీరోయిన్‌కి వెళ్ళిపోవడమే. అంతే, నువ్వు అసలు ఎక్కడా తగ్గకు. హీరోయిన్‌గానే ట్రై చేయి నువ్వు. డెఫినెట్‌గా సావిత్రి గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేవారు. తర్వాత సౌందర్య గారు. తర్వాత ఇప్పుడు మన శ్రీలీల. ఆ తర్వాత నువ్వే. ఓకేనా? ఓకే. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. ఇద్దరు కూడా మంచి బిజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ముందు ఇలాంటి ప్రాజెక్ట్సే చాలా చెయ్యాలి. నువ్వు హీరో అవ్వాలి, తను హీరోయిన్ అవ్వాలి. సో, ముందు ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ సక్సెస్ఫుల్‌గా ఉండాలి. అలా అని చెప్పేసి మా హిట్ టీవీ తరపు నుంచి మీకు విష్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.